ఇంతమంది వచ్చారేంట్రా అల్లుడు? ఇప్పటికే ఏజ్ బార్ అయిపోయింది, మనకి సీట్ దొరుకుతుందంటవా? సినిమాకి టికెట్స్ దొరికితే లేదని నేను టెన్షన్ పడుతుంటే నీ కూడా ఏంటి మాయా? ఓరి నాయను. ఓకే అమ్మా, నీ సీట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సీట్ వస్తుందో రోజు టెన్షన్ గా ఉందిరా. నీకు వస్తుందో రాదో కానీ నాకు మాత్రం గ్యారంటీగా వస్తుంది. నీకు వస్తుందిరా, నువ్వు ఏదో ఒకటి మాయ చేస్తావు, మాయగాడివి నువ్వు. అమ్మయ్య, ఈ అమ్మాయి అడుగు తెలుసు. సత్యవతి, ఎక్స్క్యూజ్ మీ. సిస్టర్ సిస్టర్ యా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సిస్టర్, నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. లోపల ఏమడుగుతున్నారు? క్వశ్చన్స్. అవేంటో కాస్త చెప్పగలరా? క్వశ్చన్స్ మాత్రమే చెప్పనా, ఆన్సర్స్ కూడా చెప్పాలా? అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్. సరే రాసుకోండి. చెప్పండి. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏం చెప్పాలి సిస్టర్? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది. నెక్స్ట్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు సిస్టర్? అప్పట్లో భుట్టో, ఇప్పుడు ముషారఫ్. నెక్స్ట్. యూత్ దేని వల్ల చెడిపోతుంది? ఏం చెప్పమంటారు సిస్టర్? సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగటం. తర్వాత ఏంటి సిస్టర్? అంతే. అంతేనా? వేణు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సిస్టర్. రా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు, బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా, మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీట్ ఇచ్చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సీట్ ఇచ్చేస్తారా? అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం. సీట్ ఇచ్చేస్తారా సార్? ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావు అంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్? చంపేస్తాను మాట్లాడావంటే పో బయటికి. నీకు సీట్ ఇవ్వను. ఎందుకేవో నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ టప్పి మన ఆన్సర్లు ఇచ్చాడుగా. రామనాథం గారు, వాడు చెప్పిన ఆన్సర్స్ అండి రాంగ్ ఆన్సర్స్ అండి. ఇవే ఆన్సర్లు ఆ అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చావు. వీడిని అడిగిన ప్రశ్నలు వేరు, అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట. రామనాథం గారు, మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి. చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పోరా బయటికి. నువ్వు రా చెప్తాను. ఏం చెప్తారు మీరు? వాడు అలాగే అంటాడు గానీ రేపటి నుంచి నువ్వు కాలేజీకి వచ్చి ఎలా సార్? సాయంత్రం ఇంటికి రా చెప్తాను. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాట ఉందా? నేను బేషుగ్గానే ప్రేమించానే. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. యు నో. నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? ఐఎమ్ సుమో, టాటా సుమో. హే నీలు, where are you man? Hey, నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? We'll go out and we'll do some yeah man. నీ కోసం 100 రకాల పూలు తెస్తా, 1000 రకాల పక్షులు తెస్తా. సుమో, టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు. ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టడి అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్ళు. గో 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 గో. ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. ఏమండి అప్రదిష్టుడు గారు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి. అరే డ్రామాచారి, నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది? నీకు 3 ముక్కల తెల్ల కాగితం. దీన్ని నేను బ్రతకనివ్వను. అరే సుమో, చచ్చిపోతున్నా. నా దారి కడ్డు రావద్దు. ఒక్కొక్కటి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్రా చేతులు తిన్నావు? అరే సుమో, డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు. ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్నెవడు కాపాడతాడే? వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి? గులాబ్ సింగ్, ఎవరు బేక్కడ? గులాబ్ సింగ్ చెప్పు. ఇంకా రాలేదనుకుంటానా? అన్నా, నేనే అన్నా. నువ్వా? నిన్ను కొట్టడానికి కర్ర అవసరం మారా? ఏంద్రా మా ఏరియాకొచ్చి మా పొరాన్ని కొట్టినంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు, రేప్ చేస్తాడు. అయితే అని కొడతాడు. తప్పు కదన్నా. తప్ప? అదే నీ చెల్లెలే తాదరా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు. అన్న వద్దన్నా, కాలేజీలో గొడవలు వద్దన్నా. కాలేజ్ లో గొడవలు వద్దా? అయితే బయట చూసుకుందాం రా. ఏమనుకుంటున్నావు?
మాట్లాడుతున్నాను కదా మాట్లాడుతున్నాను కదా రేయ్, వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంట్రా చూపెట్రా, ఏంట్రా చూపు. ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్న. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న, పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే. నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000 అన్న నా చేయరా అన్న, నా చేయి పెడతా. రేయ్, ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. రేయ్, మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. వెళ్ళండి, ఎవరి క్లాస్ కాలేదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే అదే అదే, యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఇంత ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000 అదే అదే, ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. నా చేయలేదే. అది ఫైట్ లో అక్కడ పడిపోయి ఉంటది, వెళ్ళి వెతకండి. అలాగే. వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. తీసుకుంటా, తీసుకుంటా. తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదువా, చూసావు కదా మన పవర్ ఏందో. 10,000 ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీకు తెలియదు అనుకుంటా, మా వెనకపోతే అన్ను ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈడి తోడు కొద్ది జాగ్రత్తగా ఉంటా. అక్కడ మొత్తానికి శ్రీరామనవమి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారా? మొత్తానికి చందా ఎగ్గొట్టారుగా మీరు. భక్తి ముఖ్యం కానీ చందాదే ఉందిరా. మీరు ఎన్ని పందిళ్ళు వేసినా నాలాంటి పెద్ద మంచి పందిట్లు ఉంటే అదొక కళ. చందా ఎగ్గొట్టడం కూడా పెద్ద కళే. అటగా అన్ని పనులు నేను ఒక్కనే చేయాలా? కుదరదు, కుదరదంటే కుదరదు. ఎవరి మీద అరుస్తున్నావు? మైక్ సెట్ వాళ్ళండి. ఈ బల్బు ఎక్కడిది? మీదే, మీ ఇంట్లో మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. అది వెలగదురా. ఎందుకు? అబ్బా ఎప్పుడో 10 ఏళ్ల క్రితంరా బాబు. ఎందుకు పనికిరాదని అవతల పారేశాను. 10 ఏళ్ళదేనా 25 ఏళ్ళ నాటిదేనా హై వోల్టేజ్ ఉంటే అదే వెలుగు. ఎలా? ఆగు. ఇలా నువ్వు వెళ్ళి పూల చుట్టూ, నేను వెళ్ళి వైర్లు చుడతా. నేను వెళ్ళి దారం తెచ్చుకోవాలి. తెచ్చుకో తెచ్చుకో. చూసారా దానింట్లో నా ఒంట్లో కరెంట్ ఎలా పాస్ అవుతుందో? దేనికైనా టెక్నాలజీ తెలిసి ఉండాలి సార్. ఇలా ఉచిత కరెంట్ ఎంతైనా ఇవ్వచ్చు. వస్తున్నాడే. వీడు పీసీ సర్కార్ కన్నా గొప్ప మెజిషియన్ లో ఉన్నాడు. బల్బ్ ఎలా వెలిగింది అబ్బా? ఇక్కడే అంతే, గట్టిగా పట్టుకోండి. అసలే హైట్ ప్రాబ్లం, జాగ్రత్త. గట్టిగా పట్టుకో. ఇక్కడ బల్బ్ పెడితే కరెక్ట్, కరెక్ట్ ప్లేస్ పెట్టింది అంతే. మీరు వెళ్ళిపోయి పని చూసుకోండి. ఎవరయ్యా మీరు? వంటోళం సార్. పానకంలో బెల్లం మిరియాల పొడి దంచండి. అలాగే సార్. ఒరే ముసలేదవా, నీ ఓల్డ్ బల్బ్ కూడా కరెంట్ సప్లై కావాల్సి వచ్చిందా? ఏమయ్యా, మనిషివేనా నువ్వు? బుద్ధుందా? ఇంత వయసు వచ్చి నా మీద చెయ్యేస్తావా? సిగ్గుందా అసలు నీకు? నేనా చెయ్య వెయ్యడమా? ఒరే నువ్వా? నీ వల్ల ఆ పిల్లతో తిట్లు కూడా తిన్నాను రా. అదృష్టవంతుడి నాన్న, దానికి దొరికితే కొట్టేది కూడా. రేయ్, ఏంట్రా వీడు బలూన్ లాగా గాల్లో నిలబడ్డాడు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. కింద స్టూల్ ఉందన్న నమ్మకం అతను అలా నిలబెట్టింది. నిజంగానా? డౌటా? కావాలంటే చూడు. మచ్చా ఏంట్రా ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటే మధ్యలో డిస్టర్బ్ చేయకండి. అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. కింద స్టూల్ లేదురా బచ్చా. ఓహో, కడుపులో నొప్పి అయితే కన్ను చూస్తారండి డాక్టర్. ఆయన తిరుగుతూ అది అక్కర్లా చేయి.
మీకేమవుతాడు? మేనల్లుడు. పేరు? పుల్లయ్య. పేరుకు తగ్గ ఫేసే. ప్రాబ్లం ఏమిటి? కడుపులో నిప్పుంటున్నాడు సార్. ఐసి. ఏదో ఒకసారి చూపించు. కడుపా నొప్పా? నువ్వు కడుపు చూపించు, మిగతావి నేను చూసుకుంటా. అదే మీ వాడికి జర్కులు ఎక్కువే. మీ చేతుల్లో పెట్టాం కదా సార్. ఏంటది? కడుపు. కడుపు కాదు, పొట్ట. ఓహో. నువ్వు ఒప్పుకో. ఐసి. ఏం సార్ మూతట్ట బిగుచ్చు ఊహు అంటున్నారు? లాభం లేదు, మీ వాడికి ఆపరేషన్ చేయాల్సి. తప్పదంటారా? తప్పదయ్యా, బాగా వాచిపోయింది. చేస్తే మాకు వాచిపోతుంది ఆ? బిల్లు. లేట్ చేస్తే మీ పుల్లారావు లేటి పుల్లారావు అవుతాడు. అబ్బో. ఉండరా నువ్వు? సరే కానివ్వండి. వెరీ గుడ్. నర్స్, ఎస్ డాక్టర్. థియేటర్ రెడీ చేయండి. థియేటరా? ఏ సినిమా? ఘర్షణ? నువ్వు ఉండరా, ఆయన చెప్తాడుగా ఏ సినిమానో. థియేటర్ అంటే ఐమాక్స్ థియేటర్ కాదు, ఆపరేషన్ థియేటర్. ఓ సారీ సారీ సారీ. ఓకే ఓకే ఓకే. నర్స్, పేషెంట్ ని తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టండి. ఓకే డాక్టర్. నేను టేబుల్ మీద పడుకుని అలవాట్లేదు, మంచం మీద పడుకుంటా. టైం బాగుంటే ఆపరేషన్ అయిన తర్వాత మంచం మీదే పడుకోవచ్చు, లేకపోతే మార్చులలో పడుకోవచ్చు. దేవుడా, పూజలు పునస్కారాల తర్వాత చేసరిగా పెట్టుకో, పడుకో. నాకు ఆపరేషన్ వద్దు డాక్టర్, నాకు భయం వేస్తుంది. నాకు మాత్రం భయం ఇట్లా ఆపరేషన్ చేయడానికి, అయినా తెగించేందుకు ఆపరేషన్ చేస్తాను. కళ్ళు మూసుకొని పడుకో. నిద్ర రావట్లా. నిద్ర రావట్లేదంట, చంకనేసుకుని జోలపాడు. అయితే ఓకే. అరే ఛీ, నువ్వు పడుకో, నువ్వు పడు. వద్దు డాక్టర్, వద్దు. నేను పోతా, నేను పోతా. నీ అంతటా నువ్వెట్లా పోతావయ్యా మేముండగా? నువ్వు పోతే ఇక మేమెందుకు, ఈ హాస్పిటల్స్ ఎందుకు? ఇదిగో ఈ వాచ్ తీసుకో, ఆ గ్లౌజ్ ఇటు. సార్ మీ సెల్ ఫోన్. అది ఇక్కడ లేకపోతే నా శరీరంలో ఒక ఇంపార్టెంట్ అవయవం లేనట్టు ఫీల్ అవుతాను. ఉండని. రింగ్ అయితే కష్టం సార్, సౌండ్ వస్తుంది. అంటే? ఆపేస్తాను. ఇప్పుడు నా గుండె సౌండ్ వస్తుంది, ఆపేయమంటావా? కాదు సార్. మరి నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, కత్తిరించి పారేస్తాను. ఆ సిదర్స్ అందుకో. సార్ నువ్వు ఎక్కువ మాట్లాడతానా? అది కాదు సార్. ఆ కత్తిరి అందుకో. అలాగే సార్. ఓం నమో వెంకటేశయ్య. వీడు బతికేట్టు చూడు. సార్ 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 సార్, మా పుల్లారావు ఆపరేషన్ సక్సెస్ కదా? కళ్ళు తెరిస్తే చెప్తా. అంటే డౌటా? కళ్ళు తెరిస్తేనే కదండి ఆపరేషన్ సక్సెస్ అయితే విషయం నాకు తెలిసేది. ఓ మై గాడ్. ఎవరు? మా ఆవిడ. ఓ సో నైస్ పర్సనాలిటీ. మీరు పదండి. ఓకే, బై బై బై. పదండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. అయ్యయ్యో, ఏమిటమ్మా ఏమైంది? డాక్టర్ గారు సెల్ మర్చిపోయారండి. ఓ స్పిచ్ దారా, సెల్లే కదా మర్చిపోయింది. ఏమైనా ప్రాణం పోతుందా? మళ్ళీ వస్తారులే, తీసుకెళ్తారు. పద పద, డాక్టర్ ఎక్స్పర్టే. నా బొందం, సెల్ మర్చిపోయింది బయట కాదు, పేషెంట్ పొట్టలో. దీంతో మొత్తం 30 రోజులు రాసుకో. గట్లనే. ఎవరు మంది? హైదరాబాద్. ఎందుకు వచ్చినాడికి? టిఫిన్ చేయడానికి వచ్చిన. దమాకుందారా బాయ్? హోటల్ టిఫిన్ చేయడానికి కాకపోతే ఎట్లని కావడానికి వస్తారా? ఏం తింటావు? 2 ఇడ్లీ తిన్నా. హైదరాబాద్ కి ఇడ్లీ తింటారా బాయ్? ఇక్కడ దోశలు స్పెషల్, దోశలు తిను. అరే ఇందుకు 2 దోశలు పట్టారా బాయ్? ఏం బిక్తుంటావు పట్నంలా? ఇనోడలేరా బాయ్? ఏం బిక్తుంటావు పట్నంలా? కటింగ్ అంటే చదువుతా. నిన్ను చూస్తే నాకు అట్లా అనిపించలేదు కానీ 2 ఎక్కని చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్పురా బాయ్. ఎందుకు చెప్పాలి? చెప్పరా బాయ్? 2 ఒకట్ల 2, 2 50, 100, 1000, 10,000, 25,000, 50,000. 2 ఎక్కలు 50,000 ఉంటాదిరా. హైదరాబాద్ లో అట్లే ఉంటుంది. సరే దోశలు తిను. మా ఊళ్ళో దోశలు తింటే లెక్కలు చక్కగా వస్తాయి. వస్తాయిరానా? 6 దోశలు రాసుకో. అట్లనే దస్తగిరిట 4 దోశలు రాసుకో. ఏం రాసేది? దోశ మీద కారం మర్యాదగా పైసలు. ఏ ఊకనా? 30 దోశలు చెప్తే రాసుకున్నావు, వీడు 6 దోశలు చెప్తే రాసుకున్నావు. నేను జస్ట్ 4 దోశలే కదనా రాసుకోనా. ఆడు మా ఊరు రా బాయ్. అరే ఇయాటికెళ్ళి నేను కూడా మీ ఊరుండే అనుకోనా. ఏంది కిరికిరి చేస్తున్నావు? మర్యాదగా పైసలు ఇచ్చి కదులు. అన్న అమ్మతోడు పైసలు ఇవ్వన్నా. అన్న పైసలు ఇవ్వను, పిండి రూపుతాన్నా. నీ చేత ఎవడరా బాయ్ పిండి రూపించేది? అంటే నేను పిండి రూపానికి కూడా పనికిరానా అన్న? నువ్వెందుకు పనికిరావుగానే ఆ బండి ఎడ పెట్టిపో. అన్న అది 45,000 రూపీస్ అన్న. అంటే 45,000 రూపాయలు. అది ఎంత అయితే నాకెందుకు రా బాయ్? నా పైసలు ఇచ్చి తీసుకుపో. బుజ్జి ఉండ, నువ్వు కూడా సీనుగాడి ప్రేమకు బలైపోయినావా? సీనుగా ఏం చేస్తున్నావురా? మహేష్ నంద. సరే అలానే అనుకో. నీళ్ళు ఛత్రపతిని పెళ్లి చేసుకోబోతుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి. ఛత్రపతి నీలు ఫిక్సా? ఓకే. తను పెట్టే షాడిజం చాలక నీలు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను తనకందనంత ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది.
పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ రేంజ్. పోనీ ఎమ్మెల్యే కూతురు? తొక్కలో ఎమ్మెల్యే. ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధం ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే 2 బామ్మర్దులు. నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు. మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ. దేశాల గురించి తెలియని లేరు. వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. తేడా వచ్చిందో మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేలుతాయి. మా అవుట్ బీన్ అడిగారని చెప్పండి. గో. ఛీ. అబ్బా కడుపులో మాడ ఎంత మాయ చేశారా జనం. విజిల్స్, క్లాప్సా, పెళ్ళాం చేతిలో డబ్బుల గలగల. అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బాంబర్దులు. దుట్టపోతులు డబ్బు కొడుతున్నట్టుంది ఫేసు చూడు. ఇంకో విషయం మర్చిపోయావు బాసు, ఈగ కూడా వాళ్ళని నేను చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే ఇక్కడ వాళ్ళురా. నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా. నేను చూడు, మళ్ళీ ఇంటర్వ్యూ కనుకుంటారా? 51 స్టిల్ బ్యాటింగ్. ఎవట్రా తుమ్మింది? రేయ్, నా తుమ్ము మంచిదేలేరా. ముక్కు పగిలిపోద్ది. శుభవాన్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే వెనక నుంచి తుమ్ముతారా? అది కాదన్నా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళగలి చీ అంటే మాకు మాత్రం దుఃఖంగా ఉండదా? ఎంతైనా మన క్లాస్మేట్స్ కదా. మీరా క్లాస్మేట్సా? 5వ క్లాస్ వరకు కలిసి చదువుకున్నంత మాత్రాన మీరు నా క్లాస్మేట్స్ అయిపోతారా? నౌ ఐ యామ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఐటీ ఏజెంట్లు అంతా ఇంజనీర్లు అయిపోతారా? ఊరుకోరా, వాడికి ఎందుకు కోపం తెప్పిస్తావు? నువ్వు ఛాయ్ చెప్పరా. నాకేమొద్దా? చెప్పమంది నీకు కాదు, మాకమ్మా. అంటే ఇప్పుడు మీకు ఛాయ్ చెప్పి చీప్ గా మీతో పాటు కలిసి కూర్చొని ఛాయ్ తాగాల? అరే, టైమ్ ఈజ్ మనీ. ఐ వోంట్ వేస్ట్ మై టైం. మీతో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయండి రా. నాకు కూడా అది కావాలి. పోయా. బాబు అదే ఇల్లు. ఎంత ఇమ్మంటావు? వద్దులే పాప, నువ్వు ఉంచుకో. అమ్మాయి చిత్ర, ఇప్పుడు వచ్చావేంటి? బస్సు కానీ లేట్ ఏంటి? అవునత్త, దారిలో బస్సు చాలా సార్లు పంక్చర్ అయింది. అమ్మే మా తల్లే, ఎంత కట్టబడ్డావో ఏంటో. రా లోపలి. ఎవరి చంద్రచకోరి? మా అన్న కూతురు చిత్ర. ఈ చిత్రం మీ కోళ్ళ చాలా విచిత్రంగా ఉంది. సమ్మర్ హాలిడేస్ కు చల్లగా ఉంటదని పిలిపించావా? కాదురా, మా అన్న బాగా డబ్బున్నోని, బాగా అందంగా ఉన్నోని, బాగా చదువుకున్నోని చూసి దీనికి పెళ్లి చేయమని పంపించాడు. యు మీన్ బాగా చదువుకున్నోని? యు సీ మిస్ చిత్ర, హీస్ కోటి 9th క్లాస్. హీస్ మిస్టర్ వేణు, 10th 10 times fail. I am Nand Devanand, engineer special in electricals. ITI. థ్యాంక్స్. ఇక్కడ నాకు మాత్రం ఎవరున్నారా? ఎందుకు లేరత్తా? నీకు తోడుగా చిత్ర ఉంటుంది, చిత్రకు తోడుగా మేము ఉంటాం. అందుకే కదరా మీకు చెప్పేది. మీరు కూడా మంచి కుర్రాన్ని వెతికి పెట్టండి దీనికి. డెఫినెట్ గా ఇక నుంచి అదే పని మీద ఉంటాం. పిన్ని 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 అదేంటారా? నిన్నటి దాకా అత్త అత్త అన్నారు, ఇప్పుడు పిన్ని అంటున్నారు. రేపు న్యూ ఇయర్ కదా, ఈ సందర్భంగా వార్తలు మార్చుకున్నాం పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. నువ్వు రామ లోపలికి పోదాం. చిత్ర, ఇంకా ఇక్కడే ఉన్నావే? ఇంటర్వ్యూకి పో. నా ఇంటర్వ్యూ ఇప్పటి నుంచి ఇక్కడే. ఏ మన్మద్దు, అవుతారా? బాగున్నావా?
నా పేరు మీకెట్లేక? నీ ఫేస్ చూస్తే అర్థమైపోద్ది లేరా మంకీ ఫేస్. దొరగారేందో అంటుండ్రు. ఏం లేదు, నువ్వు అచ్చం డాంకీ లాగున్నావు అంటున్నా. ఏందో దొర, దేనికైనా మీ పట్నం వాళ్ళు సూట్ అయినట్టు మేము సూట్గా. తెలియకనడా తెలియకనడా. మొక్కరా ఇదిగోరా. అరే ఏం చేస్తున్నారా? ఏ కనిపించట్లా? రే ఈ ఏజ్ లో బీడీలు ప్యాకాట తప్పురా. మాకు తెలుసులే, నువ్వు పని చూసుకోపోరా. సరే నాకు కూడా ప్యాకెట్ నేను కూడా ఆడతా. పైసలు ఉన్నాయిరా? అరే పర్సే ఉందిరా, ఇగోదరా. ఏమ్రా పైసలు అడిగితే పర్స్ తీస్తాయిందిరా? షో. అరే ఇందాక నుంచి చూస్తున్నా, మాటకు ముందో రా చివరిలో రా జాయిన్ చేస్తున్నారు. ఇదేం పద్ధతి లేదురా. ముందు పైసలు తీపే. అరే ఇందాక రానే బాగుంది, అదే ఫిక్స్ అయిపోండి. అరే పర్సులో చిల్లర ఉందిరా. గట్లయితే నా బర్రెని పట్టుకోరా. పట్టుకుంటలేరా ఏయిరా. ఏయ్! ఏయ్! ఏయ్, నీ తల్లి. ఏ గా బర్రెని తిట్టగరా బాయ్, దాని సంగతి నీకు ఇంకా తెలియదు. అరే నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నా సంగతి ఏంటో అని తెలీదు. ఇప్పుడు వాడు ఏమంటాడు రా? నా బర్రీ ఖాతాలో ఇంకొకటి బలి. హైదరాబాద్ నన్ను చూడకుండా మీ ఊరి పొలాలని తిప్పుతావే, కోసి కారం పెడతా నీ తల్లి. అన్నా ఆ వెరైటీ గారి ఫోటో పేపర్ పడ్డా? అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా, అన్నా వద్దానా కాల్చొద్దానా? అన్నా వద్దానా కాల్చొద్దానా? ఆగరా. అన్నా వద్దానా, బొక్కలు పెట్టొద్దానా? డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కదనా? పేపర్ ఎవరిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదనా? ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు ఉండు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. రేయ్ టాపిక్ మార్చకరా. ఏరా 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజీ అన్నా. లీకేజీయా? అవునన్నా లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కల కింద నరికేస్తాను. అన్నా చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా స్టెంట్లు, నీ అస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే రెడీ? కమ్ ఆన్.
ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా.